ఇక సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీకి జేడీయూ టీడీపీల మద్దతు అనివార్యంగా మారింది. ఎన్డీఏ కూటమిలో 16 లోక్సభ సీట్లతో 2 అతిపెద్ద పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ అమిత్ షాల ఎదుట కీలక డిమాండ్లు పెట్టబోతున్నారని తెలుస్తోంది. 8 కేంద్ర మంత్రి పదవులను ఆయన కోరే అవకాశం ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ, హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ, గ్రామీణ డెవలప్మెంట్ శాఖ, రోడ్డు రవాణా శాఖ, జలశక్తి శాఖ, విద్యాశాఖలు ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి, లోక్సభ స్పీకర్ పదవిని కూడా టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుతం దక్కిన ఛాన్స్ను పూర్తి స్థాయిలో వినియోగించుకొని కేంద్ర సర్కారులో కీ రోల్ పోషించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని స్పష్టమవుతోంది. ఇక కేంద్ర మంత్రి పదవులు వస్తే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లావు కృష్ణదేవరాయలు సైతం కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది. ఇక జనసేన పార్టీ తరపున 2 ఎంపీలు గెలుపొందారు. వారిలో ఒకరికి ఛాన్స్ వస్తే సీనియర్ అయిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం లభిస్తుందని జనసేన వర్గాల అంచనాగా ఉంది. బీజేపీ సైతం ఏపీలో 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 3 చోట్ల విజయం సాధించింది. పురంధేశ్వరి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ ఎంపీలుగా గెలిచారు. వీరిలో పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఆమెకు హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది. అలాగే సీఎం రమేష్ కు కూడా ప్రధాని మోడీ వద్ద ప్రాధాన్యత ఉండడంతో ఆయన కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే టీడీపీ, జనసేనకు కూడా పదవులు ఇవ్వాల్సి ఉన్నందున బీజేపీ 3 ఎంపీల్లో ఒక్కరికి ఛాన్స్ లభిస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం పైనే అందరి దృష్టి పడింది. రాష్ట్రం నుంచి కూడా 4 నుంచి 6 కేంద్రంలో మంత్రి పదవులు స్వీకరిస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ కోవలో అటు బీజేపీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 2 మంత్రి పదవి జరుగుతుందని భావిస్తుండగా టీడీపీ నుంచి కూడా ఒకళ్ళిద్దరికి అవకాశాలను చంద్రబాబు నాయుడు తీసుకుంటారని జోరుగా చర్చ సాగుతుంది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 2 కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖ నగరంలో శ్రీ భరత్ విజయం సాధించగా టీడీపీ తరఫున అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఘన విజయం సాధించారు. ఇక అరకులో బీజేపీ తరఫున పోటీ చేసిన కొత్తపల్లి గీత ఓటమి చెందారు. అయితే ఆవిడ గెలిస్తే ఆవిడ కూడా రేసులో ఉండేవాళ్ళు ఖచ్చితంగా. ప్రధానమంత్రి మోడీతో నేరుగా ఆమెకు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆవిడ మంత్రి పదవిలో ఉంటారని మొదటి నుంచి కూడా వినిపించింది. ప్రస్తుతం ఆవిడ ఓడిపోవటంతో చర్చలో లేకుండా పోయారు. ఇక సీఎం రమేష్ కు సంబంధించి గతంలో ఆయన టీడీపీలో ఉండేవాళ్ళు 2 సార్లు టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలనే ఆయన రాజ్యసభ పదవి కూడా ముగిసింది. ఈ కోవలోనే బీజేపీ తరఫున అనకాపల్లి నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఏపీ నుంచి మంత్రివర్గంలో చోటు దొరికితే పురంధేశ్వరితో పాటుగా సీఎం రమేష్ కూడా ఖచ్చితంగా కేంద్ర కేబినెట్ లో ఉంటారు. అయితే డైరెక్ట్ గా కేబినెట్ ర్యాంక్ ఇస్తారా, సహాయ మంత్రి పదవి ఇస్తారా అనేది మాత్రం చూడాల్సిందే. ఆయన పేరు మాత్రం బలంగా వినిపిస్తుంది. గతంలో విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావు బీజేపీ తరఫున పోటీ చేస్తారు. గెలిస్తే ఆయనకు మంత్రి పదవి వస్తుందని తీవ్ర స్థాయిలో చర్చ సాగింది. ప్రస్తుతం ఆయన పోటీ చేయని నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖచ్చితంగా సీఎం రమేష్ కు
బీజేపీలో మోడీ ప్రభుత్వంలో కేబినెట్ హోదాతో మంత్రి పదవి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక విశాఖ నగరం నుంచి శ్రీభరత్ ఉన్నప్పటికీ కూడా ఆయన మొదటిసారిగా ఈసారి గెలిచారు. సో ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అనేది మాత్రం తేలలేదు. టీడీపీలో 16 మంది ఎంపీలు గెలిచారు. వీళ్లలో సీనియర్లు కూడా చాలా మంది ఉన్న నేపథ్యంలో శ్రీభరత్ కి మంత్రి పదవి లభించే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అయితే సీఎం రమేష్ కి మాత్రం ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తారని భావిస్తున్నారు. మరోవైపు మోడీతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అరకు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసిన కొత్తపల్లి గీత ఓడిపోయినప్పటికీ కూడా ఆమెకు ఏదో ఒక పదవిని కట్టబెడతారనే చర్చ అయితే విశాఖ జిల్లా బీజేపీలో కూడా కొనసాగుతుంది. మొత్తంగా అయితే ఈసారి కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఏపీ నుంచి పూర్తి స్థాయిలో కూడా బీజేపీ అలాగే టీడీపీ తరఫున మంత్రి పదవులు కేంద్రంలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రానికి 2 పార్టీల నుంచి 6 మంది కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా సాగుతుంది. విశాఖ జిల్లా నుంచి అయితే ప్రస్తుతానికి సీఎం రమేష్ పేరు బలంగా వినిపిస్తుంది. ఈ 9, 10 తారీఖుల్లో మంత్రివర్గంలో ఎవరుంటారనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికి సీఎం రమేష్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటారా లేదనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏపీ బీజేపీతో పాటుగా విశాఖ బీజేపీ నేతలు కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. రైట్ గా కేంద్ర మంత్రి పదవులు వస్తే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లావు కృష్ణదేవరాయలు సైతం కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన పార్టీ తరపున 2 ఎంపీలు గెలుపొందారు. వారిలో ఒకరికి ఛాన్స్ వస్తే సీనియర్ అయిన మచిలీపట్నం మేపు బాలశౌరికి అవకాశం లభిస్తుందని జనసేన వర్గాల అంచనాగా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, అమూల్య, ఏదైతే ఎన్నికల ముందు వరకు ఏ పార్టీ అధికారంలో వస్తుందని చర్చ కొనసాగింది. అయితే ఫలితాల వెలువడటంతో కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడం పాటు అటు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కూటమి అభ్యర్థిగా 3,000 ఓట్ల పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడు అయితే ముందు ప్రధానంగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రధాన నేతలు కూడా ఆ పరంపరని కంటిన్యూ చేస్తూ వస్తున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే అటు పార్టీలతో సత్సంబాలు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు విధేయతతో ఉండడంతో ఆ ప్రభుత్వ పార్టీలు అధికారంలో ఉంటే జిల్లా నేతలకైతే క్రియాశీలక పదవులు అప్పచెప్పి వారిని గౌరవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎలక్షన్ కంటిన్యూ చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినటువంటి ఎర్రనాయుడు తనయుడుగా కింజరపు రామ్మోహన్ నాయుడు అయితే ఎలక్షన్ కంటిన్యూ చేస్తున్నది తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే తండ్రి దివంగత నేత కింజరపు ఎర్రనాయుడు మరణంతో అనూహ్యంగా రాజకీయాలకు వచ్చినటువంటి కింజరపు ఎర్రనాయుడు రాజకీయ రైట్, థ్యాంక్ యూ మణికంఠ. రైట్, ఇక బీజేపీ నుంచి గెలిచిన 3 ఎంపీలో అసలు ఎవరికి మరి కేంద్ర మంత్రి పదవి వరించే అవకాశం ఉంది అనే విషయాలు మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కాకినాడ నుంచి
దుర్గా చెప్పండి, మరి కేంద్ర మంత్రి పదవి ఎవరికి వరించే అవకాశం ఉంది బీజేపీ తరఫున గెలిచిన ఎంపీలో? బీజేపీ తరఫున గెలిచిన పురంధేశ్వరి అటు సీఎం రమేష్ మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా పురంధేశ్వరి ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో కేంద్ర మంత్రి పదవి చేసిన అనుభవం మరియు ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల హోదాలో ఉండడం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు మనకి స్పష్టంగా కనబడుతుంది. అప్పుడు పురంధేశ్వరికి మొదటి నుంచి నెగ్గితే మంత్రి పదవి ఇస్తారని జోరుగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా ఆవిడ కూడా ప్రచారం చేసుకున్నారు. దానికి అనుగుణంగానే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే పురంధేశ్వరికి తప్పకుండా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. లేకపోతే కనీసం సమీకరణలు అటు కాకపోయినా కేంద్ర సహాయ మంత్రి కింద చోటు వస్తుందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ సీఎం రమేష్ కూడా ఆ ప్లేస్ లో ఉన్నారు. కాకపోతే సీఎం రమేష్ రాజకీయంగా అనుభవం తక్కువ ఉండడం, మొదటిసారి లోక్సభకు ఎన్నిక అవ్వడం చూస్తుంటే సీఎం రమేష్ తో కాకుండా పురంధేశ్వరి కొద్దిగా రేస్ లో ఉన్నట్టే మనకు స్పష్టంగా ఉంది. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా ఎంపీగా చేసిన అనుభవం, గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఇవన్నీ కూడా పురంధేశ్వరికి కలిసి వచ్చే అంశాలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఎన్డీఏ కూటమి కూడా కేంద్ర మంత్రివర్గంలో గట్టిగా డిమాండ్ చేయడంతో అటు కూటమికి ఇస్తారా, కూటమితో పాటు ఇటు పురంధేశ్వరికి కూడా ఇస్తారా, లేకపోతే కూటమికి ఇచ్చి ఈసారికి సర్ది చెప్తారా? ఎందుకంటే బీజేపీకి మొత్తం దేశవ్యాప్తంగా ఉంటే 400 పైగా ఎంపీ సీట్లు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా కేవలం 240 వరకే ఎంపీ సీట్లు రావడంతో ఇటు మిత్రపక్షాల అవసరంతోనే ప్రభుత్వం ఫామ్ చేయడంతో, ఒకవేళ మిత్రపక్షాల అవసరంతోనే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే మిత్రపక్షాల డిమాండ్లు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు అడిగితే అప్పుడు పురంధేశ్వరికి ఏమన్నా 2వ దఫాలో మంత్రి పదవి వస్తుందని కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా పురంధేశ్వరి కూడా తనకున్న పరిచయాలతోటి, తనకున్న బీజేపీ నాయకత్వంతో ఉన్న అనుబంధాలతో, తనకున్న సన్నిహితంగా ఉండే వాళ్ళతో కూడా ఇప్పటికే చర్చలు జరిగిపోతుంది. ఎట్టి పరిస్థితులు ఈసారి మొదటి విడతలోనే తనకి కేంద్ర మంత్రి పదవి వచ్చే రకంగా కూడా పురంధేశ్వరి అయితే చక్కం తీసుకున్నారు. అటు ఇలాగ టీడీపీ పార్టీ నుంచి కూడా తనకున్న పరిచయాలతో అటు చంద్రబాబు నాయుడు ఇతరులతో కూడా పురంధేశ్వరి లాబింగ్ గట్టిగా చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత అనుభవం గతంతో కూడా పోలిస్తే కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తన సీనియర్ కావడంతో కూడా పురంధేశ్వరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మరోవైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలవడం కూడా పురంధేశ్వరికి ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కింద పనిచేశారు. ఇప్పుడు రాజంపేట నుంచి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే మిథున్ రెడ్డి చేతిలో అయిన ఓటమి పాలవడం కూడా ఇటు పురంధేశ్వరికి కలిసి వచ్చే అంశం కావడంతో పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మిగతా అభ్యర్థులు ఇద్దరు ఎంపీలతో పోలిస్తే పురంధేశ్వరి సీనియర్, గతంలో చేసిన అనుభవం ఈ 2 పురంధేశ్వరికి కలిసి వచ్చే అంశం. రైట్, థ్యాంక్ యూ దుర్గా. శ్రీ సత్యసాయి జిల్లా నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకోవడానికి హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బీకే పార్థసారథి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల్లో చూసుకుంటే బీకే పార్థసారథికి రాజకీయ అనుభవంలో మొదటి స్థానమని చెప్పవచ్చు. 1996లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బీకే పార్థసారథి మొట్టమొదటిగా అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గా నియమితులయ్యారు. 1999లో మొట్టమొదటిసారిగా హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2004లో సైతం ఎంపీగా విజయం సాధించారు. తర్వాత 2009, 2014లో పెనుకొండ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పార్థసారథి 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో మరోసారి హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి 1,32,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకం కానుంది. కనుక తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో 5 మందికి మంత్రి పదవులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల నుంచి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కనుక సీనియర్ అయిన బీకే పార్థసారథికే మంత్రి పదవి దక్కుతుందని సమాచారం. బీకే పార్థసారథి సైతం తమకు మంత్రి పదవి కేటాయించాలని చంద్రబాబు నాయుడును కోరినట్టు తెలుస్తోంది. రెండు 2024
లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనం అయితే సృష్టించింది. కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా ఈసారి బరిలోకి దిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా చూసుకుంటే మొత్తం 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 164 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు 21 పార్లమెంటు స్థానాలను అయితే కైవసం చేసుకుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒకే దానిపైన అయితే ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వంలో తమను అంటే మంత్రివర్గంలో చోటు కల్పించాలని అయితే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అయితే చంద్రబాబు నాయుడు కోరినట్లయితే తెలుస్తోంది. అలాగే 5 మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్ కేటాయించాలని అయితే అడిగినట్లయితే ఇప్పటివరకు మనకు తెలిసిన సమాచారం. అయితే 5 మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే దాంట్లో ఎంపీల్లో పూర్తిగా అయితే ఇప్పటికే టెన్షన్ అయితే మొదలైంది. అయితే రేపు ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ఈ 5 మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయి అనేది అయితే రేపు తేలనుంది. ముఖ్యంగా రాయలసీమ నుంచి ఒక మంత్రి పదవి అయితే దక్కుతుంది అనేది అయితే ఒకటి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. ఈ రాయలసీమలో ఎవరికి దక్కుతుంది అనే దానిపైన మనం చూసుకుంటే ముఖ్యంగా సీనియర్ అయితే ఎవరైతే ఉన్నారో హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి 132,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన బీకే పార్థసారథికి అవకాశం దక్కే అవకాశాలు అయితే ఉన్నట్టున్నాయి. అయితే బీకే పార్థసారథి కూడా తనకు మంత్రి పదవి కేటాయించాలని అయితే కోరినట్లయితే తెలుస్తోంది. అయితే బీకే పార్థసారథి రాజకీయ ప్రస్థానం గురించి మనం ఒకసారి చూసుకుంటే బీకే పార్థసారథి 1996లో ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్గా మొట్టమొదటిసారి తన రాజకీయ రంగ ప్రవేశం చేసి 1999లో మొట్టమొదటిసారి హిందూపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2004లో సైతం ఎంపీగా హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2009లో ఏర్పడ్డ నియోజకవర్గాల బైవర్గేషన్లో భాగంగా పెనగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు కూడా విజయం సాధించారు. అలాగే 2014లో జరిగిన ఎన్నికల్లో సైతం బీకే పార్థసారథి విజయం సాధించాడు. 2019లో అయితే ఓటమి చెందిన బీకే పార్థసారథి 2024లో కూడా తమకి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరగా అక్కడ రాజకీయ పరిణామాలు అంటే ఒక లేడీ అక్కడ ఉషా శ్రీచరణ్ పోటీలో ఉండడంతో అక్కడి నుంచి కురవ సామాజిక వర్గానికి చెందిన సబితాను అయితే అక్కడి నుంచి రంగంలోకి దింపారు. అప్పుడు హిందూపురం పార్లమెంట్ నుంచి బీకే పార్థసారథిని మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దింపి ఇప్పుడు అక్కడి నుంచి ఘన విజయం సాధించాడు బీకే పార్థసారథి. అలాగే అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్న ఎంపీలు అందరిపైన సీనియర్ అనే చెప్పవచ్చు. అలాగే రాజకీయ అనుభవం కూడా పూర్తిగా మెండుగా బీకే పార్థసారథికి ఉంది. బీకే పార్థసారథి ఎలాగ చూసుకున్నా కేంద్ర మంత్రి పదవికి అర్హుడు అనే తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అండదండలు సైతం బీకే పార్థసారథికి ఉండడంతో ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవిలో ఖచ్చితంగా బీకే పార్థసారథి సార్ కొనసాగుతాడు అనేది తెలుస్తోంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలపైనే తమ దృష్టి కేంద్రీకరించినట్లయితే తెలుస్తుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీకి ఎంపీ అభ్యర్థులను అయితే కూటమి కానీ అటు నుంచి బీజేపీ నుంచి కూడా అధిక సంఖ్యలో ఎంపీ అభ్యర్థులు గెలవడంతో దక్షిణాది రాష్ట్రాలపైనే నరేంద్ర మోడీ పూర్తిగా కేంద్రీకరించినట్లయితే తెలుస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో 16 ఎంపీ స్థానాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కీలకం కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తమకు ఆంధ్రప్రదేశ్కి 5 మంత్రి పదవులు కేటాయించాలని అయితే ఇప్పటికే నరేంద్ర మోడీ గారిని అయితే కోరినట్లయితే తెలుస్తోంది. దానికి సానుకూలంగానే ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే రేపు జరగబో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థుల సమావేశంలో ఇది ఎవరెవరికి ఎంపీ పదవులు వస్తాయి అనే ఉత్కంఠకైతే తెరలేవనుంది. కెమెరామ్యాన్ శర్మతో విజయ్, రాజ్ న్యూస్. ఇక ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎంపీగా విజయం సాధించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అధినేత చంద్రబాబును కలిసిన మాగుంట రేపు మరోసారి చంద్రబాబును కలిసి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇటు టీడీపీ 130 అసెంబ్లీ సీట్లతో పాటు 16 ఎంపీ స్థానాలు చేసి భారీ విజయాన్ని కైవసం చేసుకోగా, ఇటు జనసేన ఏదైతే ఉందో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. మరోవైపు బీజేపీ కూడా 8 అసెంబ్లీ సీట్లతో పాటు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న పరిస్థితుల్లో ఇక చూసుకుంటే ఏదైతే అధికార ప్రభుత్వం ఉందో మొన్నటి వరకు వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది. ఇటు బీజేపీ ఏదో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న ఏదైతే బీజేపీకి సొంతగా
ప్రభుత్వం ఏర్పడడానికి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రావాలో దానికి అందుకు సీట్లు తగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే బీజేపీ ఎన్డీఏలో ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో మిత్రపక్షాల మీద ఆధారపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఇటు ఏదైతే ఏపీలో భారీ కైవసం చేసుకున్న టీడీపీ ఇప్పుడు కేంద్రంలో మేజర్ రోల్ పోషించే అవకాశం ఉంది. 16 ఎంపీ సీట్లు అంటే డబుల్ డిజిట్ సీట్లతో బీజేపీ ఏదైతే అత్యధిక స్థానాలు గెలుచుకుందో దాని తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్నింటిలో ప్రస్తుతం నెక్స్ట్ లీడ్లో ఉంది టీడీపీ. ఏదైతే టీడీపీ పార్టీ ఉందో చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. దీంతో కేంద్రంలో ఏదైతే మంత్రి పదవులు ఉన్నాయో ఆ మంత్రి పదవుల్లో ఏపీకి ఎన్ని వస్తాయన్న చర్చ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చూసుకుంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నిన్న ఏదైతే ఎన్డీఏ మిత్రపక్షాలు ఏదైతే సమావేశం జరిగిందో సమావేశాలకు ఇటు టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు అట్లాగే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఢిల్లీ వెళ్ళి సమావేశాల్లో పాల్గొన్న పరిస్థితి. ఈ క్రమంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇటు లోక్సభ స్పీకర్తో పాటు 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి అడిగినట్టు కూడా మనకైతే ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఇటు ఒంగోలు ప్రకాశం జిల్లా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంట్ ఉంది. ఒంగోలు పార్లమెంట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం ఆయనే మళ్ళీ టీడీపీ తరఫున పోటీ చేసి 48,900 ఓట్లతో ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ అనేది విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే మాగుంట ఒకసారి హిస్టరీని చూసుకుంటే మాగుంట 1998, 2004, 2009లో కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేసి విజయం సాధించాడు. అట్లాగే 2014 చూసుకుంటే టీడీపీ తరఫున అప్పుడు పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఈయన పార్టీ మారి వైసీపీ కండువా కప్పుకున్న వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఏదో అక్కడ 2019లో ఏదైతే సినారియో జరిగిందో వైసీపీలో ఉన్న కొంత ఏదైతే ఈ లోకల వల్ల మళ్ళీ 2024 ఎన్నికలకు వచ్చేతలకి ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి మళ్ళీ టీడీపీ తీర్థం పుచ్చుకొని ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఇటు టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 48,911 ఓట్ల మెజార్టీతో గెలిచిన పరిస్థితి ఉంది. అయితే చూసుకుంటే మాగుంట ట్రాక్ రికార్డ్ ప్రకారం గత 5 సార్లుగా ఆయన ఎంపీగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇటు ఎమ్మెల్సీగా చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ క్రమంలో మాగుంటకి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా అని చెప్పి ఇప్పుడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్న పరిస్థితిలో అయితే చూసుకుంటే ఇటు టీడీపీ ఆల్రెడీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ ఏదైనా చంద్రబాబు నాయుడు నిన్న కలిసిన పరిస్థితి ఏదైనా మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు వస్తే క్యాబినెట్ మినిస్టర్ కానీ లేదా సహాయ మంత్రి పదవైనా దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఇటు చంద్రబాబు నాయుడు మాగుంటని దగ్గరికి తెస్తాడా, ఆయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అంటే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన 2014లో టీడీపీలో చేరి ఓడిపోయిన తర్వాత ఈయనకి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండదు, ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టింది. అయినా 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఈయన టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్ళి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు 2024 మళ్ళీ టీడీపీ గూడికి వచ్చినప్పటికీ ఏదైతే ఈ మధ్యలో పార్టీ మారారో ఈ పేరు ఏదైతే ఉందో ఇది కొంత ఆయన మైనస్గా కనపడే అవకాశం కనపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో సీటు కూడా ఉంది. ఇటు బాపట్ల ఏదైతే ఉందో బాపట్ల జిల్లాకు సంబంధించి ఇటు ఈ ప్రస్తుతం తేడి కృష్ణప్రసాద్ అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఈయన మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి గెలవడంతో ఈయనకి కూడా వచ్చే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే మాగుంట అయితే ప్రస్తుతం అయితే తన సంబంధించిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే ఢిల్లీలో కూడా ఆయన తెలిసిన ఏదైతే వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయో వాటి ద్వారా కూడా పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది. అయితే చివరికి ఏదైతే ఈ మంత్రి పదవి వస్తుందా లేదనేది రేపు 9-10 తేదీల్లో కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఏదైతే మంత్రివర్గం చేస్తుందో ఈ కూర్పు చేస్తుందో అప్పుడు తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ జయరావుతో సురేష్, రాజ్ న్యూస్, ఒంగోలు.